పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు విలక్షణమైన తీర్పునివ్వడం ఇక్కడి ఓటర్లకు ప్రత్యేకత. 2003-2008 ప్రాదేశిక ఎన్నికల్లో అప్పటి ఓటర్లు ఇచ్చిన భిన్నమైన తీర్పే 2014 ఎన్నికల్లోనూ రిపీట్ అయింది. ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో ఈసారి కూడా జెడ్పీ పీఠం ఎవరికి దక్కుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది. 2003 ఎన్నికల్లో 50 జెడ్పీటీసీలకు 23 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. జెడ్పీ పీఠం కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ నుంచి 3 జెడ్పీటీసీలను పార్టీలోకి తీసుకుంది. ఒకరికి జెడ్పీ వైస్ చైర్మన్ ఇచ్చి చైర్మన్ కుర్చీని టీడీపీ సొంతం చేసుకుంది. 2008లోనూ జెడ్పీ పీఠంపై కాంగ్రెస్ కు మ్యాజిక్ ఫిగర్ రాలేదు. 23 జెడ్పీ స్థానాలు మాత్రమే రావడంతో కాంగ్రెస్ టీడీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 23 స్థానాలను కాపాడుకుంటూనే టీఆర్ఎస్ కు చెందిన 3 జెడ్పీటీసీల మద్దతుతో అధికారాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 2014లోనూ ఓటర్ల తీర్పులో మార్పు రాలేదు. ప్రధాన పార్టీలు ఏవీ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోలేకపోయాయి. కాంగ్రెస్ 23, టీఆర్ఎస్ 18 స్థానాలు దక్కించుకున్నాయి. రెండు పార్టీలు జెడ్పీ పీఠం కోసం పడరాని పాటలు పడుతున్నాయి. ఓవైపు స్వతంత్రులతో మంత్రణాలు జరుపుతూనే సొంత పార్టీ నేతలను కాపాడుకునే పనిలో పడ్డాయి. వరంగల్ జెడ్పీ పీఠం సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి మరో 2 మద్దతు అవసరం. ఇందుకోసం ఇతర పార్టీలకు చెందిన నేతలతో మంత్రణాలు జరిపేందుకు జిల్లా నేతలు రంగంలోకి దిగారు. మరోవైపు గెలిచిన అభ్యర్థుల్లో డీసీసీ మాజీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి అనుచరులు 4 ఉన్నారు. నెక్కొండ నుంచి గెలిచిన కవితకు జెడ్పీ చైర్మన్ ఇస్తేనే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని, లేకుంటే మరో దారి చూసుకుంటామని ఆ 4 హెచ్చరించినట్లు టాక్. ఇదిలా ఉంటే ఇతర పార్టీలకు చెందిన సభ్యులు తమతో టచ్ లో ఉన్నారని, జెడ్పీ పీఠాన్ని తామే కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ మేము 100% కైవాసం చేసుకున్నాం. 25 సీట్లు ఆల్రెడీ మాకు వచ్చినాయి. ఇంకా ఒక సీట్ తోటి మాకు సరిపోతుంది. కానీ చాలామంది కూడా మాకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. తప్పకుండా మేము కైవాసం చేసుకుంటామని పూర్తి విశ్వాసంతో మా పార్టీ నాయకుల మీద మాకు నమ్మకం ఉన్నది. మాకు విప్ జారీ చేస్తున్నాం. మాకు ఎటువంటి క్యాంపులు కూడా అవసరం లేదని అనుకుంటున్నాం. అది మీరు చర్చ. మొత్తానికి వరంగల్ జెడ్పీ పీఠాన్ని పార్టీలు సవాల్గా తీసుకున్నాయి. ఎలాగైనా కుర్చీని దక్కించుకునేందుకు పార్టీల అధినేతలే రంగంలోకి దిగినట్టు సమాచారం. చివరకు వరంగల్ జెడ్పీ చైర్మన్ గిరి ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.